ఏఐవైఎఫ్, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్, అదేవిధంగా డివైఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, మళ్ళీ వైఎస్ఆర్ సంబంధించిన యూత్ స్టూడెంట్స్ అన్ని కూడా కలుపుకొని అఖిలపక్ష సమావేశం మరి విజయవాడ నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో మరి 2 తీర్మానాలు చేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 99,000 ప్రస్తుత ఖాళీలను భర్తీ చేస్తూ గతంలో 2,30,000 ఉన్నాయి, వాటిని కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని చెప్పేసి పోలీస్ కానిస్టేబుల్ 19,000 ఉద్యోగాలు, అదేవిధంగా రవాణా శాఖలో, ఎక్సైజ్ పోలీస్ శాఖలో, అలాగే డిఎస్సి సంబంధించిన ఏదైతే ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయో పూర్తి స్థాయిలో మరి భర్తీ చేయాలని చెప్పేసి మరి వాళ్ళ నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి మరి వాళ్ళ విద్యార్థులు ఐక్యంగా వాళ్ళ ఉద్యమాలు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. రేపటి రోజున కూడా స్కూల్స్ డే సందర్భంగా మరి నిరసనల కార్యక్రమం కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. దశల వారీగా ఉద్యమాలు శ్రీకారం చుడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల అనంతరం కూడా ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో మరి నెరవేర్చాలని చెప్పేసి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి విద్యార్థి సంఘాలు శ్రీకారం చుట్టాయని సందర్భంగా తెలియజేస్తూ పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి, నిరుద్యోగ భృతి విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ వాలంటీర్ కుటుంబాలు ఇవాళ రోడ్డును పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. వాలంటీర్లు పట్టించుకునే నాదుడే లేక కనీసం గతంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు 10,000 వేతనంతో వాలంటీర్లు కొనసాగిస్తాము, మీరు జగన్ ప్రభుత్వానికి ఊడికం చేయకండి, మీరు నిర్దిష్టంగా ఉన్నారని చెప్పినటువంటి సందర్భాలు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవేవి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి నాయకులకి, కూటమి ప్రభుత్వానికి పట్టవా? ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు బుద్ధి చెప్పే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.